ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఇక్కడ జమైకా అపార్ట్మెంట్స్ వాసులతో మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు కూడా వచ్చారు. ముగ్గురం కూర్చొని ఇక్కడ కాలనీ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళ ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఇక్కడ చూస్తే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పైప్ లైన్లు కూడా కరోడ్ అయిపోయి పైప్ లైన్లు కూడా బ్లాక్ అయిపోయినంత పరిస్థితి. తప్పకుండా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఏంటంటే ఇక్కడ ఐలాకి కార్పొరేషన్కి ఉన్న చిన్న ఒక గీత మూలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని వాళ్ళ అధికారులందరూ ఇవాళ రేపు కూర్చుని దీని సమస్యకు పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే విధంగా చెప్పి వెళ్ళారు. తప్పకుండా ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ ఇక్కడ ఈ మంచినీటి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా ఇద్దరు అధికారులని కూర్చోబెట్టి వారందరి సమక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకున్నాం. తప్పకుండా కాలనీ వాసులకి అయితే ఒకటే హామీ ఇస్తున్నాం, ఇది మాత్రం మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలకి చిన్న సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. నేను ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు కలిసి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను.